నేటికి 140 సంవత్సరాల క్రిందట కార్మికులు 8 గంటల పని కోసం కొట్లాడి 8 గంటల పని సాధించుకున్న రోజు. కనీస వేతనాలు లేవు, హక్కులు లేవు, పిఎఫ్ లేదు, సర్వీస్ లేదు, గ్రాట్యుటీ లేదు. అలాంటి సందర్భంలో అమెరికా పట్టణం చికాగో నగరంలో కార్మికులందరూ మాకు 8 గంటల పని కావాలని కొట్లాడిన ఫలితంగా 140 సంవత్సరాల కిందట 8 గంటలు సాధించుకున్నాం. కానీ నేటి యుగంలో మానవుడు రాకెట్లు కనుక్కొని మొగుల మీదకి పంపిస్తున్నా, ఆకాశానికి పంపిస్తున్నా పని దినాలు అనేటివి తగ్గిపోయినాయి. 10 గంటలు తగ్గించకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికుడు అనేవాడు 12 గంటలు పని చేయాలని చెప్పేసి మొన్న 29 చట్టాలను 4 కోర్సుగా మార్చి కార్మికుడు 12 గంటలు పనిచేయాలని చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం. ఇవాళ కనీస వేతనాలు అడిగే పరిస్థితి లేదు, సంఘం పెట్టుకునే అడిగే పరిస్థితి లేదు. ఇవాళ పిఎఫ్ కానీ బోనస్ కానీ ఇలాంటి పరిస్థితులు అడగలేనటువంటి పరిస్థితులలో నేడు కార్మిక వర్గం కొట్లాడుతూ ఉన్నది. కార్మిక వర్గం దోపిడీకి గురవుతూ ఉన్నది. మీరు మొన్న చూసినట్టుంటే ఢిల్లీ రాజధాని నోయిడా సెక్టార్లో కనీసం 10,000 జీతం కోసం దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్న యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు కడుపు మండి వాహనాలకు నిప్పు పెట్టారు. మా జీతాలు కనీసం 20,000 ఉండాలని చెప్పేసి. ఇలాంటి పరిస్థితులలో నేడు కార్మిక వర్గం కొట్లాడుతూ ఉన్నది. మనం వేతనాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడను కూడా 140వ మేడను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.